చాలామందిలో కొన్ని చెడు అభిప్రాయాలు ఉంటాయండి. తప్పు చేసిన వారు దేవుని పని చేయకూడదు అనే వాళ్ళ మనస్సులో ఉన్న ధర్మశాస్త్రం చెబుతుంటారు. తప్పు చేసిన వారు దేవుని పని చేయకూడదా? చేస్తేనే కదా తప్పులు పోయేది. స్నానం చేస్తేనే కదా మురికి పోయేది. తప్పు చేసేవాడు దేవుని పని చేస్తే పాపాలు పోతాయి. అప్పుడు యేసు అంటున్నాడు వాళ్ళని చూసి, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మహానుభావుడు ఎంత మంచి మాట అండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో. వాళ్ళు ఏదో తెలియకుండా మాట్లాడుతున్నారు తండ్రి. వాళ్ళు నా గురించి వాళ్ళకి అర్థం కాలేదు. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు బాధపడతారండి చాలామంది. కొంతకాలం తర్వాత మీరు అలా చేయటం మాకు మంచిదయిందండి అంటారు. మీరు అలా చేయటం మాకు మంచిదయిందండి అంటారు. తప్పు చేసినప్పుడు పిల్లవాడిని కొడతాం, వాడికి పాపం నొప్పిగా ఉంటుంది. అలాగనే మన మీద కోపంగా కూడా ఉంటుంది వాడికి. వాడిని ఎందుకు కొట్టావు? కక్షతో కాదు, వాడిని మంచి దారిలోకి తేవాలని. దేవుడు అంటున్నాడు, క్రీస్తు సిలువలో అన్ని బాధలు భరిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. వీరికి తెలియదు తండ్రి, తెలియదు తండ్రి. తెలియని వాళ్ళే కాదంటారు, తెలియని వాళ్ళే తృణీకరిస్తారు. వాళ్ళకి అర్థం కాదు, ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉందో అర్థం కాదు. అపరిమితమైన ప్రేమ అంటాడు బైబిల్లో దాన్ని. అపరిమితమైన ప్రేమ. చాలామందికండి వాళ్ళ భార్యల మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది. ఉందా? మీకు ఎవరికైనా ఉందా? అసలు ప్రేమే లేదని వాళ్ళు చేయొద్దండి. భార్యలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసమే కదా ఉదయం లేచి రాత్రి వరకు నువ్వు ఆలోచించేది. చాలామంది భర్తలు కూడా భార్యలు అంటారు, ఏది ఏమైనా నా మీద నీకు ప్రేమ లేకుండా పోయింది అంటారు. అలాగే భర్తలు అంటారు, నా మీద నీకు ప్రేమ లేదు. ఆ లేదు అన్నది వద్దండి. క్రీస్తు ప్రేమయ్యి ఉన్నాడు అనుంది యోహాను పత్రికల్లో. క్రీస్తు ఏమై ఉన్నాడట? ప్రేమయ్యి ఉన్నాడు. ఆయన ప్రేమట. ఆయన మానవ రూపమే కానీ ఆయన స్వభావం, ఆయన ఆకారం మానవ కంటికి కనబడని ఆయన ఆకారం ప్రేమ. ఏమండి, నేను అందరినీ ప్రేమిస్తానండి. ప్రేమించడం నాకు అలవాటండి. తప్పు చేసిన వారిని ఇంకా ప్రేమిస్తానండి. యేసు క్యారెక్టర్ అండి అది. మరి మనం క్రీస్తును ధరించుకున్నాం కదా, మనం కూడా ప్రేమై ఉన్నాము. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మీలో చాలామందికి నా ప్రేమ తెలుసు. ఎవరి పేర్లు చెప్పను. నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ.